నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం ముమ్మరంగా ప్రయత్నం చేస్తుంది. దీనిలో భాగంగా రాష్ట్రంలోని ఆర్ఎండ్బి రహదారులను అభివృద్ధి చేసే విధంగా చర్యలు చేపట్టింది. తొలి దశలో కొన్ని రహదారులను ఎంపిక చేసింది. దాంట్లో ముఖ్యంగా ఒక జొన్నాడ ఈ యొక్క కాకినాడ రహదారికి మొదటి దశలో శ్రీకారం చుట్టింది. దానికి సంబంధించిన వివరాలను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంతో రాష్ట్రంలోని ఆర్ఎండ్బి రహదారులను అభివృద్ధి చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తొలి విడతగా రాష్ట్రంలోని కొన్ని రహదారుల్లో సర్వేలు నిర్వహించగా, రెండో విడతలో మరికొన్ని రహదారులను సూచిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో సర్వే చేయడంతో పాటు ఆయా జిల్లాల పరిధిలోని ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను సైతం పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం తుది నిర్ణయం అయితే తీసుకోనుంది. ఈ క్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని 2 రహదారులను బి అసోసియేటెడ్ సంస్థ ద్వారా సర్వే చేసే విధంగా ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని మొదటి విడతగా జొన్నాడ కాకినాడ సుమారు 60 కిలోమీటర్ల రహదారిని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ రహదారికి సంబంధించి ఓ ప్రైవేట్ సంస్థ సర్వే కూడా చేసిందని తెలిసింది. రెండో విడతగా కోనసీమ జిల్లాలో రాజవరం పొదలాడ ఈ యొక్క సుమారు 61.425 కిలోమీటర్లు, అట్లనే అమలాపురం బొబ్బర్లంక 59.5 కిలోమీటర్ల రహదారులను అభివృద్ధి చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు లీ అసోసియేట్స్ సంస్థ ప్రతినిధులు రాజవరం పొదవాడ రహదారిలో పి గన్నవరం ప్రధాన రహదారి ఆక్విడక్టు పరిసరాల్లో సర్వే నిర్వహించారు. ఈ సర్వేను ఆర్ఎండ్బి డిఈ అధికారులు ఇతర అంశాలపై కూడా చర్చించి సలహాలు సూచనలు అయితే ఇచ్చారు. ఈ సర్వేలో ముఖ్యంగా ట్రాఫిక్ అంశాలను పరిశీలించారు. సర్వే నివేదిక ఆధారంగా ప్రభుత్వం తుది నిర్ణయం అయితే తీసుకోనుంది. ఇక అనంతరం అభివృద్ధికి బాధ్యత అప్పగించాలని ఈ యొక్క ప్రభుత్వం చూస్తుంది. అంటే ఈ రహదారుల్లో ఎంత ట్రాఫిక్ తిరుగుతుంది పర్ డే అనేది, డైలీ అనేది, దాని ప్రకారం ఎంత నిధులు ఖర్చు చేయాలి, ఎక్కడ నామమాత్రపు టోల్ ఫీజు వసూలు చేయాలనేటువంటి అంశాలను ఈ సర్వే ద్వారా నిర్ణయిస్తారు. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.